టీవీ ఛానల్. నేను మీ యాంకర్ రాణి. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ దీక్షకి పునాదిగా స్థాపింపబడిన మన మటాన రాజ్య శివాజీ గారి నిర్మాత శివాజీ గారి జయంతి జరుపుకుంటున్నామండి. నాటికి నేటికి ఎప్పటికీ మన భారతదేశపు విలువల్ని పెంచిన శివాజీ గారి గురించి ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము. చాలా మంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటల్లో శివాజీ గారి గురించి తెలుసుకుందామండి. ఈ కార్యక్రమానికి మన మౌనిక శంకరన్ గారు కూడా వచ్చారండి. ఆవిడ మాటల్లో కూడా తెలుసుకుందాం. హాయ్ మేడం, శివాజీ గారి గురించి మీ మాటల్లో వచ్చుకోండి, ఈ మాటలు చెప్పండి మేడం. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ హైందవ స్వరాజ్యం కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన తల్లి జిజియాబాయి కన్నట్టు కలను హైందవి స్వరాజ్యం కోసం ఆవిడ కన్న కలను సాకారం చేసిన కొడుకు. అట్లే ప్రతి హిందూ పిల్లవాడు కూడా తన తల్లి భరతమాతగా తన తల్లిని ఊహించుకొని భరతమాత కోసం పనిచేయడం కోసం వారంలో కనీసం 2 గంటల సమయాన్ని మన దేశం కోసం మన ధర్మం కోసం ఇవ్వాలని, అప్పుడే మన దేవాలయాల్ని మనం రక్షించుకోగలమని ఈ సందర్భంగా శివాజీ జయంతి సందర్భంగా ప్రతి హిందువు కూడా ప్రమాణం తీసుకొని ధర్మం కోసం నిలబడాలని. మేడం, శివాజీ మహారాజ్ గారు ఏంటంటే మహిళల్ని చాలా గౌరవించేవారు అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటే వింటాం మేడం. అలా అనేసి ఇప్పుడున్న సొసైటీలో మహిళలకున్న గౌరవం చాలా తగ్గిపోతుంది. అది శివాజీ గారిని ఎలా మనం స్ఫూర్తిగా తీసుకొని ఎలా మన ప్రతి ఒక్కరు నడుచుకోవాలి మన యూత్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? గౌరవం తగ్గిపోతుందని చెప్పడానికి లేదండి. ఎందుకంటే హిందూ సంస్కృతిలో భరతమాతని తల్లి రూపంగా కొలుస్తాం కాబట్టి సంస్కృతిలో స్త్రీ ఆరాధన ఉంది, స్త్రీ మర్యాద ఉంది. అది అక్కడిక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఒకటి. 2 అన్య మతస్థులు చేసిన దాన్ని కూడా దీనిలో కలపడానికి లేదు. ఎక్కువ క్రైమ్స్లో చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ ఉంటుంది హిందువుల పర్సెంటేజ్. కాబట్టి దీన్ని జనరలైజ్ చేయడానికి లేదు. హిందూ మగవాళ్ళు ఎవరైనా కూడా ఒక మహిళను మర్యాదపూర్వకంగా ఒక తల్లి స్థానంలో కొలవడం అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సంస్కృతి వాళ్ళకి నేర్పిస్తున్న విలువలు అవి. ఇక్కడ నేరెళ్ళ మాలయాద్రి గారు కూడా వచ్చారండి. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్, మీ మాటల్లో శివాజీ గారి గురించి ఏం చెప్తారు సార్? శివాజీ గారు భారతదేశ ముద్దు బిడ్డ. ఆయన భగవద్గీత స్ఫూర్తితోటి పరాక్రమాన్ని ప్రతి హిందువుకి ఒక ఆభరణంలాగా వారి యొక్క అమూల్యమైన జీవితంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని భారతదేశ సౌభ్రాతృత్వం కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యే విధంగా తయారు చేసి ఎన్నో యుద్ధాలు గెలిచారు. హైందవ మతము సనాతన ధర్మము ఈరోజు ఇంత గొప్పగా ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా మరి ఒక గొప్ప దిక్సూచై ఉన్నదంటే దానికి కారణము అలనాడు శివాజీ గారు ఆయన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ధైర్యంతో పోరాడబట్టే. అదేవిధంగా మహారాణా ప్రతాప్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మరి వివేకానందుడు, అంతేకాకుండా ప్రాణాలని తల్లిదండ్రుల్ని గౌరవించి తన భుజ స్కంధాలపై తీసుకెళ్లారు. అటువంటి మహనీయులు వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను సైతం త్యాగం చేసి భారతదేశ స్వాతంత్రానికి కోసం, భారతదేశ సౌభ్రాతృత్వం కోసం, భారతదేశమంతా ప్రపంచమంతా కొనియాడేలాగా మరి ఈరోజు ఇంత గొప్పగా ఇంత మంచిగా ఈ దేశం ఉందంటే దానికి వారే కారణం. అలాంటి పునాదులు వేసినటువంటి మహనీయుడి యొక్క జయంతి ఈరోజు మన చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయనగర్ కాలనీలో ఇంత గొప్పగా జరుపుకోవడం అనేది మన దేశానికి మరి ఎంతో గర్వకారణం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు, గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ మహనీయుని యొక్క జయంతిని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. నమస్కారం. సో అందరూ పీస్ఫుల్గా మంచిగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎవరికి నచ్చిన విధంగా హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది. మనం వేరే వాళ్ళకు ఇబ్బంది చేస్తేనే అది అవుతుంది. మీరు ఎంత హ్యాపీగా చేసుకుంటే మన వాళ్ళందరూ మీకు బందోబస్తు కానీ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తారు. బట్ వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోండి. ఓకే. ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాహుల్ చంద్ర గారు కూడా ఉన్నారండి. ఆయన మాటల్లో కూడా మన శివాజీ గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, హలో. మన శివాజీ గారి గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినము దేశవ్యాప్తంగా
జరుపుకున్నటువంటి సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇవాళ ఉండి ఉండకపోతే భారతదేశంలో మనమందరం కూడా హిందువులుగా జీవించి ఉండకపోయే వాళ్ళం అంటారన్నమాట. ఒక సామెత ఉంది, ఏమంటారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ నా హోతే తో హమ్ పూరే సున్నత్ హోతే అంటాం. మరి వారికి స్ఫూర్తి ఎవరు? గురు గోవింద్ సింగ్ గారు. వారికి స్ఫూర్తి ఎవరు? గురు నానక్ గారు. ఈ యొక్క మొఘలాయిలు, లుటేరలు, దొంగలు, దోపిడీదారులు భారతదేశంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదలు హిందూ సమాజంలో ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఒక్కొక్క ఇంటి నుండి ఒక పెద్ద వ్యక్తిని, పెద్ద బాబుని సర్దార్జీ సమాజానికి ఇవ్వడం జరిగింది. సర్దార్జీలు ఆ యొక్క పెద్ద సమాజం అయ్యి వాళ్ళని ఎంతో మందిని ఎదుర్కోవడం జరిగింది, ఎంతో మందిని తరిమి కొట్టడం జరిగింది. వాళ్ళు బలిదానమయ్యారు సర్దార్జీలు. ఎంతోమంది వారు వాళ్ళ పిల్లలు, భార్యలు, దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా పోవడం జరిగింది. కానీ వారు మాత్రము ఇస్లాం స్వీకరించలే, వారు మాత్రము భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని వదలలే. వారు పోరాటం చేసి మంచిగా గట్టిగా. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1630లో పుట్టింది. దానికంటే ముందు పూర్వము వాళ్ళని సంలాయించిన ఎవరంటే మన సిక్ సామాజిక వర్గం వారు. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వచ్చారు. వారు, వారి కొడుకు అయినటువంటి సంభాజీ మహారాజ్ గారు, అక్కడ మహారాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది వారి సైనికులు దేశవ్యాప్తంగా ఇక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ యొక్క ముస్లిమేతలను కొట్టి తరిమేయడం జరిగింది. దాని తర్వాత ఆంగ్లేయులు వచ్చి దాని తర్వాత పరిస్థితులు మొత్తం పూర్తిగా మెల్లిగా ఈ యొక్క ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించడం జరిగింది. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు దాదాపు నేను అనుకుంటాను 1705లో వారు చనిపోయారు. అప్పటి వరకు వారు చాలా గట్టిగా పోరాటం చేసి మహారాష్ట్రను కానివ్వండి, ఉత్తర భారతదేశాన్ని కానీ పరిరక్షించడం జరిగింది. కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మహిళా మండలి చీఫ్ అడ్వైజర్ గారు కూడా ఉన్నారండి. ఆమె మాటల్లో ఏం చెప్తారో తెలుసుకుందాం. మేడం, మీ మాటల్లో శివాజీ గారి గురించి ఏం చెప్తారు మేడం? నమస్కారం అండి. ఈరోజు చాలా గొప్ప శుభదినం. మన హిందువులందరికీ కూడా చాలా గొప్పమైన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. శివాజీ లాంటి వాళ్ళు కనుక ఉండుంటే కనుక మనకు అన్యులనే వాళ్ళు మన ఇండియాలోకి, మన భారతదేశంలోకి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఉండేది. శివాజీ లాంటి వాళ్ళు చాలామంది ఒక్కొక్కళ్ళు ప్రతి గల్లీకి దానికి పుట్టాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు. శివాజీ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక దైవ స్వరూపం. అమ్మవారు స్వతంత్రంగా ఆవిడ ప్రత్యక్షమయ్యి ఆయన ఖడ్గం ఇచ్చి ఆయన్ని ఆశీర్వదించి యుద్ధానికి పంపించింది. శివాజీ ఈ రోజున మహారాష్ట్రలో ప్రతి ఇంటింటికి కూడా శివాజీని ఒక దేవుళ్ళ కొలుస్తారు. ఇంకా గర్వంగా చెప్పాలంటే ఔరంగాబాద్ స్టేషన్కి పేరు మార్చి హిందూతత్వాన్ని ప్రదర్శించారు. హిందూతత్వం అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, అన్ని పార్టీలు కలిస్తేనే హిందూతత్వం అనేది వస్తుంది. మన హిందూతత్వాన్ని గురించి మనం చాలా గొప్పగా మనం అందరం కూడా ఏకభావంతో ఉండాలనేసి వేరే ఒక విధంగా ఇది విచారకరమైన విషయం ఏంటంటే వేరే మతాలకు ఉన్నంత యూనిటీ మనలో లేదని అనిపిస్తుంది. కాకపోతే అంటే ఇంకా ఇంత బాగా చేస్తున్నందుకు మనం చాలా గర్విస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక శివాజీ పుట్టాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన పెద్దలు భుజేందర్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ యొక్క జై భారత్ మాతాకి జై. ఈరోజు శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మొఘలాయ్ ఆజం లోపల ఏదైతే హిందూ సమాజాన్ని హతమారుస్తున్న సందర్భంలో 15వ సంవత్సరంలో ఉన్న బాలునిలాగా ఆ రోజు హిందూ సమాజం హతమారుస్తున్న సందర్భంలో లేచి నిలబడి జాగృతి తెచ్చడం జరిగింది. ఏమని, నా హిందూ సమాజం ఉంటేనే బాగుంటుందన్న సంకల్పంతో అక్కడున్న ఔరంగజేబు వాళ్ళందరితో పోరాడి యుద్ధం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఒకవేళ మనని హతమార్చే పరిస్థితిలో ఉంటే తప్పుకొని వేరే మార్గం ద్వారా వెళ్ళి వాళ్ళపైన దండయాత్ర చేయడం జరిగింది. అలాంటి మహానీయ యొక్క పురుషుని యొక్క మనము స్మరించుకొని మనం యువతరానికి కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలి. గతం యావత్ భారతదేశంలో జరగబోతుంది కాబట్టి మనమందరం కూడా మహిళలు కానీ పురుషులు అందరూ కూడా ఈ శివాజీ మహారాజ్ మనసుకొని ఈ యొక్క జయంతి ప్రతిసారి చేయించుకోవాలని మనవి చేసి అవకాశం కలిగించిన మీడియా ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో మన సనాతన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కానీ ఏదన్నా కానీ అందరం హిందూ ధర్మం అనే దాంతో ముందుకొచ్చి మనం అందరం కూడా ఏకతాటికి అయితేనే మనం ఎదురు జరుగుతున్న వాతావరణాన్ని మనము తట్టుకోగలం. శివాజీ మహారాజ్ గారిని మన యూత్ ఎలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? యువతరము
కార్యక్రమాన్ని పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకుంటేనే ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే వాళ్ళు అనేది అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకుంటేనే కానీ మన దేశాన్ని కాపాడగలరు. అదేవిధంగా ఈరోజు పాత కాలాన్ని గుర్తించుకుంటూ ఇవాళ మోదీ గారు దేశ ప్రధాని యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడించి మన దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ ధర్మాన్ని మన యొక్క యువతరాన్ని కూడా ఏకతాటి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మనం సహకరించాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకా మన పెద్దలు చాలా మంది ఉన్నారండి, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ మాటల్లో చెప్పండి సార్ శివాజీ గారి గురించి. అమ్మ శివాజీ మహారాజు చాలా యుద్ధం చేసి రకరకాలుగా ఆయన పైనుంచి ఆయన అక్కడ ఉన్న భగవంతుడు భారత్ మాత మీద ఉన్న ఆమె దుర్గాదేవి, ఆ దుర్గాదేవి ఏం చేసిందంటే జనములంతా జననాశనం అవుతుంటే ఒక అమ్మాయి వెనక కట్టుకొని ఝాన్సీకి రామి యుద్ధం చేస్తున్నది. యుద్ధం చేస్తే ఏమయ్యా నువ్వు ఇట్లా కూస్తున్నావు అని ఆ ఆకాశం బలిగి అక్కడి నుంచి ఒక ఖడ్గం ఇచ్చింది ఆమె. ఆయన చేతిలో తీసుకున్నప్పుడు ఆ ఖడ్గంతో లక్షలాది కోట్లాది మందిని మొత్తం స్థాపన చేసిండు ఆ మహానుభావుడు. ఇవాళ ఆయన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నది. ఐజీలు డీజీలు అందరు వచ్చిర్రు, మా ఎక్స్ ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎక్స్ కౌన్సిలర్లు వచ్చిర్రు. మరి అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ కాలనీ వాళ్ళకు ఈ అమ్మలక్కలకు అందరికీ ధన్యవాదాలని చెప్పడం జరుగుతుంది. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ అందరు ఉన్నారు. మరి మంచిగా జరుగుతున్నది, మంచి కార్యక్రమం ఇది ప్రతి తేప ఇట్లనే జరుపుకోవాలని ఉంది. ఛత్రపతి శివాజీ అంటే ఆ మహానుభావుడు ఒక దేవుడే అనుకోని ఆయనదైతే హైదరాబాద్లో ఎక్కడైనా నలమూలల ఏ ఏరియాలో కానీ ఇవాళ ఆయన కార్యక్రమం మంచిగా జరుగుతుంది. వారు అందరు బాగా సుఖ సంపదగా అందరు ఉండాలి, అందరు మంచిగా ఉండాలి ఆరోగ్యంతో. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 80-90 ఏళ్ళు కూడా వచ్చిర్రు. మరి అందరు మంచిగా జరుపుకుంటుర్రు. మరి ఈ కౌన్సిలర్లు అయినా ఎమ్మెల్యేలు అయినా ఈ దేఖ్బాల్ అయినా ఇప్పుడు వచ్చిన ఆయన డీజీ చాలా పెద్ద డీజీ, మళ్ళీ అట్లనే సీఏ గారు కూడా వచ్చిర్రు. మరి అందరం కలిసి అందరూ ఒక ఆయన దేవుని లెక్క కొలుచుకుంటున్నాం శివాజీ మహారాజ్ని. అమ్మ ధన్యవాదాలమ్మా. మళ్ళీ శివాజీ మహారాజ్ అన్నప్పుడు ఒక దేవుడే అమ్మ ఆయన రక్షించిండంటే దేశాన్ని ఆయన్నే. ఇప్పుడు మా మోదీ ఎట్లా దేవుడో ఆయన అట్లా దేవుడు విన్నామమ్మా. మరి అట్లా అని మేము ఈ కాలనీ 4-5 అందరు కలిసి ఒక 10 మంది కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి స్టేట్ మీద కాండువలు కప్పుకుంటా నక్కుంటా ఖుషీగా ఆనందంగా బొట్టు పెట్టుకుంటా మళ్ళీ వాళ్ళందరికీ షాల్ వేసుకుంటా వాళ్ళ ఆత్మశాంతి చేస్తున్నారంటే చాలా పెద్ద ఎత్తున ఇలా కాలనీ వాళ్ళకు కూడా కోటి ధన్యవాదాలు.